నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో అత్యంత ఆసక్తికరమైన అలాగే అత్యంత విషాదకరమైన ఒక పాత్ర గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, అపారమైన శక్తులతో పుట్టిన ఒక అజేయమైన వీరుడు కేవలం తన స్వయంకృతాపరాధాల వల్ల చరిత్రలోనే అత్యంత భయంకరమైన శాపానికి ఎలా గురయ్యాడు? ఆ కథే అశ్వత్థామది. ఒక దైవిక వరం ఎంతటి ఘోరమైన శాపంగా మారుతుందో చెప్పే అద్భుతమైన కథ ఇది. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. మరణం లేకపోవడం అంటే చిరంజీవిగా ఉండటం నిజంగా ఒక అద్భుతమైన వరమా, లేదా అదే ఒక భయంకరమైన శిక్షగా మారే అవకాశం ఉందా? అశ్వత్థామ పతనాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ దార్శనికమైన ప్రశ్నను మనం మనసులో ఉంచుకోవాలి. ముందుగా ఆయన జననం మరియు దైవిక మూలాలు అంటే ఆ మహావీరుడు అసలు ఎలా పుట్టాడో చూద్దాం. అసలు అశ్వత్థామ అనే ఆ పేరులోనే ఒక తెలియని గాంభీర్యముంది కదూ. బహుశా ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిసే ఉంటుంది. ఆయన పుట్టిన వెంటనే ఒక అశ్వంలా అంటే గుర్రంలా గట్టిగా అరిచాడట. అందుకే ఆ పేరు అలా స్థిరపడిపోయింది. ఇది ఆయన పుట్టుకలోనే ఉన్న ఒక అసాధారణమైన అంతుచిక్కని శక్తికి నిదర్శనమని మనం చెప్పొచ్చు. ఇకపోతే గొప్ప స్థాయికి ఎదగడానికి ముందు ఆయన జీవితంలో ఉన్న పేదరికం మరియు ఆ తండ్రి ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన కాని ఎంతో బాధాకరమైన వైరుధ్యాన్ని చూడొచ్చు. ఒకవైపు చూస్తే అశ్వత్థామ నుదుటిపై పుట్టుకతోనే ఒక దివ్యమణి ఉంది. అది ఆకలి, దప్పిక, భయం అలాగే ఆయుధాల నుండి ఆయనకు అద్భుతమైన రక్షణ ఇస్తుంది. కాని మరోవైపు అసలు వాస్తవమేంటంటే అంతటి దైవిక శక్తులున్నా సరే కనీసం తాగడానికి పాలు కూడా కొనే స్తోమత లేని తీవ్రమైన పేదరికం వారిది. పాలుకు బదులుగా బియ్యం కడిగిన నీళ్లు తాగాల్సిన దయనీయ స్థితి ఆ బాలుడిది. ఏమాత్రం ఊహించని పరిస్థితులు కదా ఇవి. తన కొడుకు పడుతున్న ఆ కష్టాన్ని, ఆ ఆకలి బాధను చూసి ఏ తండ్రైనా తట్టుకోగలడా చెప్పండి. ఆ పేదరికం ద్రోణాచార్యుని ఎంతగానో కలచివేసింది. ఆ తండ్రి ప్రేమే ఆయనను నేరుగా హస్తినాపురానికి చేర్చింది. ఆ ఒక్క నిర్ణయమే ఆయనను కౌరవ పాండవులకు రాజగురుగా మార్చింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, అశ్వత్థామ పడిన ఆ బాల్యపు కష్టమే మొత్తం మహాభారత కథాగమనాన్ని మలుపు తిప్పిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒక అజేయ వీరుడుగా ఆయన యుద్ధ నైపుణ్యం ఎలాంటి శిఖరాగ్రానికి చేరుకుందో ఇప్పుడు చూద్దాం. ఆ యుద్ధభూమిలో అశ్వత్థామాను చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. కౌరవుల పక్షాన నిలబడి ఆయన కనబరిచిన పరాక్రమం, భయంకరమైన పోరాట పటిమ ముందు ఆ మహాపాండవ సైన్యం సైతం తలవంచక తప్పలేదు. కేవలం భుజబలంతో లేదా ఆయుధబలంతో ఆయనను ఓడించడమనేది ఆచరణలో అసాధ్యం. ఆ స్థాయి యుద్ధ నైపుణ్యం ఆయన సొంతం. ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలో అతని ఆపడం ఎవరివల్లా కాలేదు. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ వీరుడి పతనానికి కారణమైన మోసం మరియు ప్రాణాంతకమైన దుఃఖం. ఆ మలుపు తిప్పిన ఘట్టమేంటో చూద్దాం. అశ్వత్థామ హత. ధర్మరాజు నోటినుండి వచ్చిన ఈ సగం అబద్ధం చరిత్రనే మార్చేసింది. కేవలం ఈ ఒక్క వాక్యం మహాభారత యుద్ధ చరిత్రనే కాకుండా ఒక అజేయ వీరుడి భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసింది. అశ్వత్థామ పతనానికి, ఆ చీకటి అధ్యాయానికి పడిన తొలి పునాది ఇదే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అసలు ఈ కుట్ర ఎలా ప్రాణాంతకమైన పరిణామాలకు దారితీసిందో ఒకసారి గమనిద్దాం. ముందుగా ద్రోణుడు ఆ మాటలు వినడం, తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు నిజంగానే మరణించాడని గుడ్డిగా నమ్మేయడం, ఆ తీవ్రమైన దుఃఖంలో ఏమాత్రం ఆలోచించకుండా తన అస్త్రసన్యాసం చెయ్యడం, చివరగా ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన్ని దృష్టద్యుమ్నుడు వధించడం. చూశారా, ఒకే ఒక్క అబద్ధం ఎంతటి ఘోరమైన పరిస్థితికి దారితీసిందో? ఇక్కడి నుండే అశ్వత్థామలో ఒక విషాదకరమైన పరివర్తన మొదలైంది. ఆయనలోని దుఃఖం రాక్షసత్వంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఆ రాత్రి జరిగిన మారణహోమం గురించి తలచుకుంటేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. అర్ధరాత్రి పూట యుద్ధ నియమాలన్నింటినీ గాలికి వదిలేసి నిద్రిస్తున్న పాండవ శిబిరంపై దాడి చేయడమనేది ఏమాత్రం వీరోచితం కాదుగదా. నిస్సహాయ స్థితిలో ఉన్న 5 ఉపపాండవులను వాళ్లే పాండవులు అని భ్రమపడి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నా సరే ప్రతీకార దాహంతో రగిలిపోతూ ఏకంగా ఉత్తర గర్భంలో పెరుగుతున్న పసికందుపైకి అత్యంత ప్రమాదకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
ఈ ఒక్క చర్యతో అశ్వత్థామ తనలోని ఆ వీరుడిని శాశ్వతంగా చంపేశాడు. మరి దీనికి అంతిమ పర్యవసానమేంటి? సంచరించే అమరుడిగా ఆయన ఎలా మిగిలిపోయాడో చూద్దాం. అశ్వత్థామ చేసిన ఆ ఘోరమైన దారుణమైన పనికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే అంతులేని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ సమయంలో కృష్ణుడిచ్చిన శాపాన్ని వింటే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ప్రపంచం అంతమయ్యే వరకు నువ్వు వ్యాధులతో, నొప్పులతో అల్లాడుతూ ఎవరితోనూ మాట్లాడలేక ఒంటరిగా భూమిపై సంచరిస్తావు అంటూ ఇచ్చిన ఆ భయంకరమైన శాపం అశ్వత్థామ భవిష్యత్తును ఒక అంతులేని నరక కూపంలోకి నెట్టేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఆ శాపం అతని జీవితాన్ని ఎంత సంపూర్ణంగా నాశనం చేసిందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తాయి. మొదటిది, పుట్టుకతోనే అతనికి రక్షణ ఇచ్చిన ఆ దివ్యమణిని నుదుటి నుండి అత్యంత క్రూరంగా తీసేయడం. ఆ గాయం ఎప్పటికీ మానదు, రక్తం కారుతూనే ఉంటుంది. రెండవది, ఎప్పటికీ తగ్గని, భరించలేని వ్యాధులు మరియు నొప్పులు. మూడవది, కనీసం తన బాధను ఎవరితోనూ పంచుకోలేని విధంగా మాట కోల్పోయి పూర్తి ఏకాంతంలో బతకడం. ఇక ఫైనల్గా చావులేని చిరంజీవిగా మారడం. అంటే ఆ నరకం నుండి మరణం కూడా అతన్ని విముక్తుణ్ణి చేయలేదన్నమాట. కాని ఇక్కడో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వేల సంవత్సరాలు గడిచిపోయినా అశ్వత్థామ కథ ముగిసిపోలేదని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఈనాటికి ఆయన ఈ భూమిపైనే ఎక్కడో ఒకచోట సంచరిస్తున్నాడని అంటుంటారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఉన్న అసిర్గఢ్ కోటలోని ఒక పురాతన శివాలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున అశ్వత్థామ స్వయంగా వచ్చి పూజలు చేస్తాడని స్థానికులు బలంగా నమ్ముతారు. ఒకనాటి ఆ అజేయ వీరుడు నేడు ఇలా శాప విముక్తి కోసం శివుణ్ణి వేడుకుంటూ ఉండటం నిజంగా ఎప్పటికీ వీడని ఒక మిస్టరీ కదూ. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మనమొక లోతైన ఆలోచనతో ముగించాల్సిన అవసరముంది. అంతంలేని జీవితమనేది మనిషికి అత్యున్నతమైన జ్ఞానాన్నిస్తుందా, లేక జీవితం ప్రతీకారమనే అగ్నితో రగిలిపోయినప్పుడు అది కేవలం ఒక అంతులేని నరకప్రాయమైన వేదనగా మాత్రమే మిగిలిపోతోందా? ఒక మహావీరుడు తన అదుపులేని కోపం, పగవల్ల తన ఉనికినే కోల్పోయి ఎలా శపించబడ్డాడో అశ్వత్థామ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, పగ ఎప్పటికీ పరిష్కారం కాదని చెప్పే